హాయ్ అండి, నేను మీ శ్రేయోభిలాషి శ్రీకాంత్ కుమార్ అండి. మీ ముందుకు ఇప్పుడు ఒక డిటీసీపీ వెంచర్లో ఉన్నటువంటి ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ని తీసుకురావడం జరిగిందండి. ఈ వెంచర్ గురించి చెప్పాలంటే ఇక చూడండి, ఈ వెంచర్ ఏ రకంగా డెవలప్మెంట్ అయ్యింది. ఆల్రెడీ మొత్తం మెయిన్ రోడ్లు ఉన్నాయి దీంట్లో. అండ్ ఈ చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ ఉంది వెంచర్కి, అంటే గేట్ కూడా ఉంది. అదేవిధంగా వాటర్ ట్యాంక్ ఉంది. మంచి చెట్లు కూడా మంచిగా మెయింటైన్ చేయడం జరిగిందండి. ఇది ఇంకా చూసారు కదా, ఇది ఎలక్ట్రిసిటీ వచ్చేసి అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఉందండి. అండ్ అదేవిధంగా డ్రైనేజ్ సిస్టమ్ కూడా బాగుంది ఈ వెంచర్లో. ఇంకా ఇది 40 ఫీట్ రోడ్ అండి. ఇది మెయిన్ ఎంట్రన్స్కి చాలా అంటే చాలా దగ్గరలో ఉంది. ఇది సెకండ్ ప్లాట్. ఇది మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి ఇదే అండి. ఇది విలేజ్ టు విలేజ్ కనెక్టివిటీ రోడ్ ఇది. అండ్ అదేవిధంగా ఈ వెంచర్కు అటాచ్ అయి ఉన్నటువంటి వెంచరే హెచ్ఎండిఏ వెంచర్. ఇది కనిపిస్తుంది కదా, ఈ పక్కది హెచ్ఎండిఏ వెంచర్. నేను ఇందాక చెప్పాను కదా, అదే ఇదిగో ఇది. ఇదండి. ఇది దాదాపుగా ఇది ఒక 60 ఎకరాల వెంచర్ అండి ఇది. ఓకే, ప్లాట్ గురించి చెప్పాలంటే ఇదండి ప్లాటు, ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్. ఇది 280 స్క్వేర్ యార్డ్స్ అండి. ఇది ప్లాటు 280 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగు. ఇదంతా కూడా R1 జోన్లో ఉందండి. హెచ్ఎండిఏ లిమిట్లో ఉన్నటువంటి ప్లాటు, అదేవిధంగా వెంచరు. ఇది మహేశ్వరానికి చాలా అంటే చాలా దగ్గరలో ఉంటుంది సార్. ఇది మహేశ్వరం నుంచి ఇక్కడికి మనము ఒక 4 మినిట్స్లో రావచ్చు. ఇదండి హెచ్ఎండిఏ వెంచర్ పక్కది. ఈ హెచ్ఎండిఏ వెంచర్లో దాదాపుగా మనకు ఒక 16 నుంచి 18,000 రేట్లో అమ్ముతున్నారు. కాబట్టి కానీ ఇక్కడ డిటీసీపీ వెంచర్లో మనకు సేమ్ మెయింటెనెన్స్ ఉన్నటువంటి వెంచర్లో మనకి ఇది 7,500కి రావడం జరుగుతుందండి. చాలా అంటే చాలా తక్కువలో వస్తుంది. అండ్ అదేవిధంగా ఈ వెంచర్ చుట్టూ కూడా అన్ని హెచ్ఎండిఏ వెంచర్స్ ఉన్నాయి, డిటీసీపీ వెంచర్స్ ఉన్నాయి. ఈ వెంచర్ ముందు నుంచి విలేజ్ టు విలేజ్ కనెక్టివిటీ రోడ్ ఉంది. అండ్ అదేవిధంగా వెంచర్ నుంచి దాదాపు ఒక 10 వెంచర్లు చుట్టూ ఉన్నాయండి ఇది. అండ్ ఈ వెంచర్ దగ్గరలోనే మంచి టెంపుల్ ఉందండి. ఈ టెంపుల్లో ఇయర్లీ 2 times పెద్ద ఎత్తున జాతర జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఈ వెంచర్కి కొద్దిగా దూరంలోనే ఒక 200 acres గవర్నమెంట్ ల్యాండ్ ఉందండి. ఇది ఎప్పటికున్నా కూడా ఈ గవర్నమెంట్లో ల్యాండ్లో మంచి ఇండస్ట్రీలు వచ్చేటువంటి అవకాశం ఉంది. గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఆఫీసులు వచ్చేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ఇది మనకు ఫార్మాసిటీకి కూడా చాలా దగ్గరలో ఉంటుంది. ఇది కందుకూరు మండల్ కిందకు వస్తుంది. కాబట్టి శ్రీశైలం హైవే నుంచి కూడా రావచ్చు ఇక్కడికి. అదేవిధంగా మహేశ్వరం నుంచి రావచ్చు. అంటే శ్రీశైలం హైవేకి మహేశ్వరానికి మధ్యలో ఉన్నటువంటి 100 ఫీట్ రోడ్కు ఉన్నటువంటి వెంచరే ఇదండి. ఇది చూడండి, ఇది ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ ఉంటే మంచి ఛాన్స్ ప్రాపర్టీస్ అని చెప్పొచ్చు సార్ ఇది. కాబట్టి ఇలాంటి వీడియోల కోసం, ఇలాంటి ఛాన్స్ ప్రాపర్టీల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సార్. ఈ ప్లాట్ గురించి చెప్పాలంటే ఈ 280 స్క్వేర్ యార్డ్స్ సార్. రేట్ వచ్చేసి 7,500. ఇదంతా కూడా R1 జోన్లో ఉంటుంది సార్. ఇది ఈ చుట్టూ కూడా హెచ్ఎండిఏ వెంచర్సే ఉన్నాయి సార్ దీంట్లో. థ్యాంక్ యూ అండి. ఇదండి రోడ్డు. ఈ రోడ్కు ఇదండి అక్షత వెంచర్. ఇది దాదాపుగా మనకు 50-60 ఎకరాలు ఉంటుందండి. ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్. ఇది చూసారు కదా ఈ ప్రాజెక్టు. ఇప్పుడు దీని పక్కకే ఉందండి మన ప్లాటు.